ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సర్వం ఉమామహేశ్వరార్పణమస్తు. మనకి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఈ మార్చి నెలలో 19వ తేదీన వచ్చేటటువంటి నూతన సంవత్సర యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం నుండి మరుసటి సంవత్సరం వరకు కూడా ఎటువంటి గ్రహస్థితినైనా సరే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మనకి కలగాలని, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు జరగాలని ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మనకి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా మేషాది ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి పర్యంతము గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే, ముందుగా మనకి మార్చి 3వ తేదీన మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పూర్ణిమ రోజున మనకి పాక్షిక చంద్రగ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రము అనగా పుబ్బా నక్షత్రము సింహరాశిలో కేతుగ్రస్తోదయంగా మనకి ఏర్పడుతోంది. అంటే చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటూ కేతువుతో యుతి చెంది సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణము మన యొక్క భారతదేశంలో కనిపిస్తోంది. అయితే ఇది మధ్యాహ్నం 3:20 గ్రహణ సమయం పడుతోంది కాబట్టి మనకి సూర్యాస్తమయం తర్వాత వచ్చేటటువంటిది మాత్రమే, అంటే చంద్రుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు పట్టినటువంటి గ్రహణం మాత్రమే మనకి సంపూర్ణ గ్రహణంగా మన యొక్క ఋషులు మనకి తెలియజేశారు. అయితే మనకి సూర్యాస్తమయము సాయంత్రము 6:05 వరకు ఉంది. చంద్రోదయం కూడా తరుపది ప్రారంభమవుతోంది. మరి ఈ యొక్క గ్రహణము మోక్షకాలము దాదాపుగా 6:48 వరకు ఉంటుంది. కాబట్టి మనము సాయంత్రము ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు పట్టు స్నానము చేసి చక్కగా మీకున్నటువంటి మంత్రాలని ఉపదేశించుకొని, ఆ తదుపరి మోక్షకాలం తర్వాత విడుపు స్నానము చేసి చక్కగా అమ్మవారి యొక్క అంటే గృహాన్నంతా శుభ్రం చేసుకొని దీపారాధనలు చేసుకొని అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోషము ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి, భరణీ నక్షత్రం వారికి, అలాగే మనకి పూర్వాషాఢ నక్షత్రం వారికి అంటే జన్మతార, అనుజన్మతార, త్రిజన్మతార దోషము తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క దోషము మనకి సింహరాశి వారికి, అట్లాగే కన్యారాశి వారికి, మకర రాశి వారికి, ముఖ్యంగా వృషభ రాశి వారికి, వీరికి అధిక మొత్తంలో అధమ ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సంవత్సరము. అలాగే ముఖ్యంగా మనకి తులారాశి వారికి మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే వీరికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి. ఎందుకంటే మార్చి 2వ తారీఖున పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి శుక్రగ్రహము ఉచ్చస్థితిని పొంది మీనరాశిలో శనితో కలవటం వలన చతుర్గ్రహ కూటమి పంచమంలో ఏర్పడుతోంది. లాభంలో ఉన్నటువంటి కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి గురుడు, షష్ఠమంలో ఉన్నటువంటి శని భగవానుడు. ముఖ్యంగా వీరికి లాభస్థానంలో మార్చి 3వ తేదీన కర్మస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మనస్సుకి కారకుడై కేతువుతో కలిసి చంద్రగ్రహణం ఏర్పడటం వలన వీరికి
అనుకున్నటువంటి లాభాలు సత్వరంగా శీఘ్రంగా లభించటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురుగ్రహ బలము మార్చి 11వ తేదీ నుండి కూడా గురువు యొక్క సంపూర్ణ పంచమ దృష్టి ఈ తులారాశి మీద పడటం వలన వీరికి భాగ్యాభివృద్ధి, ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, భోగము, భాగ్యము, వ్యాపారంలో వీరు సంకల్పిస్తే గనక కొత్త కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణల వలన మంచి కీర్తి ప్రతిష్టలు మాత్రం తప్పకుండా లభిస్తాయి. గురుబలం సంపూర్ణంగా లభిస్తోంది 4 నెలల తర్వాత వీళ్ళకి. గురుదృష్టి ఉంటే ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి వాడికైనా సరే ఉత్సాహం రెట్టింపు వస్తుంది. ఎటువంటి కార్యమైనా సరే సఫలీకృతం జరుగుతుంది. ఏ మనసులో ఏ సంకల్పించుకున్నా అది వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా బంధువుల రీత్యా వీరు ఏదైనా ఆర్థిక సహకారం కావచ్చు, లేదా వీరి ఉద్యోగానికి సంబంధించినటువంటి మాట సహకారం కావచ్చు, వీరి గనక నిర్మోహమాటంగా అడిగితే అవతల వ్యక్తుల నుంచి సాధ్యమైనంత వరకు ప్రశాంత చిత్తంతో కూడినటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. అట్లాగే కొంతమందికి వృత్తిరీత్యా కావచ్చు, బంధుమిత్రాదులు ఇళ్లలో జరిగేటటువంటి ఎన్నో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, అట్లాగే వృత్తి విషయార్థమై ఏదైనా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవము, వీటి ద్వారా ఆ యొక్క వినోదాన్ని చక్కగా ఆస్వాదించేటటువంటి యోగం కలుగుతోంది. దూర ప్రాంత ప్రదేశాలకి ఆహ్లాదంగా వెళ్ళటానికి సంసిద్ధమయ్యేటటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి. ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహము ఈ 15వ తేదీ వరకు కూడా వీరు ఉద్యోగ విషయంలో చాలా చాలా మదన పడేటటువంటి పరిస్థితి. కొంతమందికి ఉద్యోగాలు పోవటము, కొంతమందికి వారు అనుకున్నటువంటి ఉద్యోగము దొరక్కపోవటము, కొంతమందికి అవకాశాలు వచ్చినా సరే పోస్ట్ పోన్ జరగటము. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మార్చి 15వ తేదీ తర్వాత సూర్యగ్రహము 6వ స్థానంలోకి వచ్చిన తర్వాత శనితో కలిసి ఒక రకంగా రవి, శని ఈ ఇరువురు కూడా శత్రుత్వం కలిగినటువంటి దోషాన్ని కలిగి ఉన్న ఇక్కడ సూర్యుడి యొక్క బలము, శని యొక్క బలాన్ని మనం విడిగా తీసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు అంటే ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ, లేకపోతే ఈ ప్రాంతంలో బాగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కానీ కాస్తంత సహాయ సహకారాలు, మాట సహకారం ద్వారా కావచ్చు, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్ మీద కావచ్చు, లేకపోతే వారికి ఎవరైనా గవర్నమెంట్ వ్యవస్థలో పరిచయం ఉన్నటువంటి ఉద్యోగస్తుల ద్వారా కావచ్చు, మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగ పరిస్థితులు వీరికి మెండుగా కనిపిస్తున్నాయి. అట్లాగే సంతాన విషయంలో కూడా ఈ మార్చి 14 వరకు కొంతమందికి నెగిటివ్ ఇంపాక్ట్స్, ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంది. సంతానం నష్టపోవటము, ఎందుకంటే ఇక్కడ చతుర్గ్రహ కూటముల్లో రవి, బుధ, కుజరాహుల యొక్క సమ్మేళనం, ఇది కాస్త ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి సూర్యభగవానుడు లాభాధిపతియే ఎప్పుడైతే మార్చి 15వ తేదీ తర్వాత 6వ స్థానంలోకి వస్తారో వారికి విపరీతమైనటువంటి రాజయోగంగా మనం గుర్తించాలి. అంటే ఆర్థికంగా, లాభపరంగా, సంతానపరంగా, అట్లాగే వీరి యొక్క ఆరోగ్యపరంగా కొంత పాజిటివిటీ కనిపిస్తోంది. ఉన్నత ఉద్యోగ స్థితి. అలాగే వీరేదైనా సరే వాహనాలు కొనాలనుకున్నా, షేర్స్లో ఏదైనా కాస్త ధనం పెట్టాలనుకున్నా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గురువు యొక్క దృష్టి, రవిశనుల యొక్క కలయిక. కాబట్టి కొంతవరకు ఏదైనా సరే
ఒక 10 రూపాయల వరకు పెట్టి ఆ లాభాన్ని అన్వేషించడంలో తప్పు లేదు. పంచగ్రహ కూటమి కాకుండా ఇప్పుడు చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఈ పంచమ స్థానంలో ఉండడం ద్వారా వీరికి ముఖ్యంగా ఏదైనా సరే నోరు గనక జారే లక్షణం ఉంటే అదుపు చేసుకోండి. ముఖ్యంగా ఎవరైనా ప్రేమించుకున్నట్లయితే కనుక ప్రేమికులు వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాల్ని చెప్పుకోవటం వరకే ఆగిపోండి. అనవసరంగా వాటిని అభిప్రాయ భేదాలుగా సృష్టించుకోకండి. మాటలో అగ్రెసివ్నెస్ రావటము, పెళ్ళికి సంబంధించినటువంటి విషయం గురించి మాట్లాడితే ప్రేమ వేరు పెళ్ళి వేరు అనేటటువంటి ఆ భావన చెడిపోయి విడదీసేటటువంటి పరిస్థితి రావటం, దానివలన ఇరువురు ఒకరికి ఒకరు విభేదంగా మాట్లాడుకొని లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవటం లాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ బుధగ్రహము కూడా ఈ యొక్క కుజుడు రాహుతో కలిసి పూర్తిగా వీరికి ఉన్నటువంటి మానసిక ఆలోచనలు దుర్బలత్వం పట్టేటటువంటి పరిస్థితి. బుద్ధి వక్రించటం, ఆల్రెడీ బుధుడు వక్రించి ఉంటాడు కాబట్టి బుద్ధి వక్రిస్తుంది. బుధుడు అనుకూలంగా లేని స్థానము, అనుకూలంగా లేనటువంటి గ్రహాలతో కలిసి ఉండటం ద్వారా వ్యాపారాలలో లేనిపోని చిత్తచాంచల్యాన్ని ప్రదర్శించిన, వ్యాపారంలో అవతల వ్యక్తుల్ని ప్రలోభానికి గురి చేసిన అది మీకు లేనిపోని తెంపుల్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి వ్యాపారాన్ని వ్యాపార దక్షతగానే చూస్తూ వ్యాపారం చేయండి, లేకపోతే అది మిమ్మల్ని చాలా చాలా ఇబ్బందులు పెడుతుంది. బుద్ధి వ్యాకోచం చెందొచ్చు కానీ బుద్ధి విహీనత్వం కాకూడదు. అలాగే ఈ యొక్క గురువు దృష్టి వలన కొంతవరకు వారిని వారు కంట్రోల్ చేసుకునేటటువంటి వాక్ శక్తి కలుగుతుంది. మీకు గనక సరిగ్గా వాక్ సిద్ధిని, అట్లాగే ఎక్కువగా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఎవరైతే నిత్యము జపిస్తూ ఉంటారో వారికి ఈ ప్రేమ ప్రయత్నాలలో కాస్త విఫలత్వం అనేటటువంటిది తగ్గి సఫలీకృతం అవ్వటానికి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే షేర్స్ కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, లేకపోతే ఏదైనా జూదాలు కానీ, పంద్యాలు కానీ, వీటి మీద డబ్బులు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టడం, పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే పంచమ స్థానంలో ఎప్పుడైతే కుజరాహువులు కలిసి ఉంటారో వారి యొక్క దృష్టి లాభస్థానమైనటువంటి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మీద పడుతుందో కుజరాహు కేతువుల యొక్క సంబంధము ఇక్కడ సర్పదోషంగా ప్రబలుతుంది. దానివలన వీరి యొక్క ఆలోచనలు మొత్తం డైవర్ట్ అయిపోయి డిఫరెన్షియేషన్స్ని కలుగజేస్తాయి. దానివలన లాభం కన్నా నష్టంగా పరిభ్రమించే పరిస్థితి. ఇక్కడ మనోవ్యాకులత అనేటటువంటి తగ్గించుకోవాలి, మనసుని ప్రశాంతంగా ఉంచాలి, దైవం మీద ఎక్కువగా శ్రద్ధను చూపించాలి. వీరు గనక ఉదయం లేచి వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని గనక ఎవరైతే ఈ నెల రోజులు వింటారో, ఎవరైతే గనక విష్ణు సహస్రనామాన్ని చదువుతారో వారికి తప్పనిసరిగా ఉద్యోగంలో వృద్ధి కలుగుతుంది, వ్యవహార జయం కలుగుతుంది. అట్లాగే చదువుకునేటటువంటి విద్యలో వారి యొక్క జీబీ లెవెల్స్ అనేవి చాలా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే వాళ్ళలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ పవర్స్ కూడా ఎక్కువగా పెరగటానికి ఈ రవిశనుల యొక్క ప్రభావము చాలా ప్రోద్బలాన్ని కలుగజేస్తుంది. ఎవరైతే ఈ యూపీఎస్సీ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, గవర్నమెంట్ లింక్డ్ ఎగ్జామ్స్ రాస్తారో ఆ యొక్క రాసే ఎగ్జామ్స్ అప్పుడు మీరు తప్పనిసరిగా ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఎవరైతే స్ఫురిస్తారో వారికి తప్పకుండా ఆ రాసే ప్రతి ఎగ్జామ్లో కూడా చాలా మంచి నాలెడ్జ్ అనేది సూక్ష్మీకరించబడి కిరణాల ద్వారా మీకు అందింపబడుతుంది. కాబట్టి ఇటు గురుబలము, ఇటు 15 తర్వాత మార్చి 15 తర్వాత రవి మరియు శని యొక్క బలము, లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ బలము చాలా అఖండమైనటువంటి లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, వ్యవహార జయాన్ని కలగజేస్తుంది. శత్రువులు మిత్రువులుగా మారి మీకు లాభం కలిగించేలాగా తయారవుతారు. అట్లాగే అనారోగ్య దోషాలున్నా, విపరీతమైనటువంటి రుణబాధలున్నా కొంతవరకు మీకున్నటువంటి ఆర్థిక సంపత్తితో అవి తీర్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మార్చి 14 తర్వాత. అయితే సంతాన విషయంలో
స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన అభిషేకాదులు చేయించుకోండి. అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి కూడా ఏప్రిల్ 6వ తేదీ 5వ తేదీ వరకు కూడా ఈ కుజ రాహు కేతుగ్రహాలకి జపాన్ని ఆచరిస్తూ ఆ సర్పదోష నివృత్తి కోసము, ఎందుకంటే జన్మజాతకాలలో కూడా ఈ గ్రహమైత్రి ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అది ప్రమాదాలు కావచ్చు, సంతాన విహీనత్వం కావచ్చు, గర్భ విచ్ఛేదనాలు కావచ్చు, లేదా ధన నష్టాలు కావచ్చు, వస్తుందనుకుంటే లాభాల్లో నష్టాలు కలగచ్చు, భాగస్వాముల మధ్య ప్రేమానురాగాల్లో సమస్యలు ఎదురవ్వచ్చు, వాళ్ళిద్దరూ ఒకటవుదాం అనుకున్నప్పుడు ఏదో రకమైన సమస్యలు వారిని ఇంటర్ఫీర్ చేసి సమస్యల్ని కొనియాడే పరిస్థితులు, వ్యాపారంలో భాగస్వాములు వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి, కుటుంబంలో అనవసరమైనటువంటి అపార్థాల వలన మీకు సౌఖ్యహీనత్వం కలగచ్చు. ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క స్వాముల వారికి సంబంధించినటువంటి గణపతి, దుర్గా, సుబ్రహ్మణ్యేశ్వరికి సంబంధించిన సర్పసూక్త పారాయణ జపాదులు కూడా నేనే చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఫలితాన్ని మీకు భస్మ రూపకంగా, కంకణ రూపకంగా అందజేయబడుతుంది. కాబట్టి మీరు చేసుకుంటూ మంత్రపరంగా బ్రాహ్మణుడు గురువుల ద్వారా కనుక ఆ శక్తిని ఇంకొంచెం హోమరూపకంగా మీరు కనుక భస్మాన్ని ధరింపజేసినట్లయితే అన్నీ కూడా సుభిక్షంగా మీరు అనుకున్న వ్యవహార జయాలు కలగటానికి దైవానుగ్రహము ఇప్పుడు చాలా చాలా గొప్పగా పనిచేస్తుంది. కొంచెం ఏదైనా సరే జాగ్రత్తగా ఉండి మీ ప్రణాళికలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క ప్రయాణాల యందు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా యొక్క సూచన. ఓం శరవణ భవాయ నమః.